మహాగణుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ ప్రభువు నామములో వందనాలు. దేవుని అనుదిన వాక్య లేఖనాన్ని చదివి ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. గనుక ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం, మన దేవుడు మన పక్షంగా యుద్ధము చేయను. అంటే మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేసేవాడు, మన పక్షంగా ఆయన వ్యాజ్యం ఆడేవాడు, మన పక్షంగా మనకి జయం ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. అనగా యుద్ధము చేసేది మనము కాదు, మనం ఎవరితో యుద్ధము చేయని అవసరము లేనే లేదు. మనుషులతో అసలు మన యుద్ధమే చేయని అవసరం మనకి లేదు. ప్రతి విషయాన్ని, ప్రతి పరిస్థితిని గనక దేవుని యొద్దకు తీసుకువెళ్ళగలిగితే, దేవుని చేతికి అప్పగించగలిగితే, దేవుడి చేతిలో పెట్టగలిగితే, ఆయన ఏం చేస్తాడంటే మన పక్షంగా యుద్ధము చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడనే విషయం నెహెమ్యా ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, నీ పక్షంగా నువ్వు యుద్ధం చేస్తే ఓడిపోవచ్చేమో, నీకు నిరాశ ఎదురవచ్చేమో, నీకు వ్యతిరేకత రావచ్చేమో, నువ్వు బలహీనుడు అయిపోవచ్చేమో, ఓడిపోవచ్చేమో. కానీ నీ పక్షంగా దేవుడు గనక యుద్ధం చేస్తే ఓటమి అనేది నీకు రాదు, గెలిపే నీ ముందుట నిలబడగలుగుతుంది. ఎందుకంటే దేవుడే నీ పక్షంగా యుద్ధము చేయాలి, చేస్తాడు కూడా. అదే చెప్తున్నాడు, మన దేవుడు మన పక్షంగా యుద్ధము చేస్తాడు. అయితే మీరేం చేయాలి? బాకానాదం వినబడిన స్థలములోనికి మీరు రావాలి. అనగా దేవుడు చెప్పినట్టుగా, దేవుడు చెప్పిన స్థలంలో చెప్పినటువంటి రీతిగా మనం ఉన్నప్పుడు, మనం అలా జరిగించినప్పుడు, మనం అలా చేసినప్పుడు నీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. అంతేకాని కొన్నిసార్లు ఒకవేళ మనకి ఇష్టమైనట్టు వెళ్ళినప్పుడు మనకి ఆటంకులు ఎదురవుతాయి. కానీ దేవుడు చెప్పినట్టుగా మనం ముందుకు అడిగేస్తే, అక్కడ ఉండగలిగితే, అక్కడ చేయగలిగితే, అక్కడ దేవుడు ఖచ్చితంగా నీకు జయం ఇస్తాడు. అందుకే భక్తులైన అనేక మంది వారి యుద్ధంలో ఉన్నప్పుడు, వారి రాజ్యాలతో, రాజులతో యుద్ధాలు చేసేటప్పుడు వారు చెప్పిన మాట మనకు తెలుసు. అది ఏంటంటే, యుద్ధము యెహోవాదే అని. ఎందుకంటే యుద్ధము చేసేదే మనము కాదు, మన పక్షంగా దేవుడు యుద్ధం చేయాలి. అందుకే ఈరోజు మనం నమ్మిన దేవుడు మన పక్షంగా యుద్ధాలు చేసే దేవుడు. మన పక్షంగా యుద్ధం చేస్తాడు, ఆయనే ఇన్వాల్వ్ అవుతాడు, ఆయనే మన పక్షంగా నిలబడతాడు. అంత గొప్ప దేవుని ఈరోజు మనం కలిగి ఉన్నాం. కనుక నీవు ఎవరితో, మనుషులతో కానీ, విరోధులతో కానీ, అధికారులతో కానీ, ఈ లోక సంబంధులతో కానీ ఎవరితో నువ్వు యుద్ధం చేయకు, పోరాటాలు చేయకు. నువ్వు వ్యర్థముగా మన పరిస్థితులను మనం వ్యర్థం చేసుకునే స్థితిలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడే మన పక్షంగా మాట్లాడాలి, దేవుడే మన పక్షంగా కార్యాలు చేయాలి, దేవుడే మన పక్షంగా జయం ఇవ్వాలి, దేవుడే మన పక్షంగా వ్యాజ్యమాడాలి, దేవుడే మన పక్షంగా యుద్ధం చేయాలి. అందుకే యుద్ధము చేయబడిన యేసయ్య చేతికి, దేవుని చేతికి మన ప్రతి పరిస్థితిని అప్పగించినప్పుడు మన దేవుడు మన పక్షంగా యుద్ధము చేయువాడై ఉంటాడు. ఆ రీతికి ఈరోజు ఒకవేళ నీ పక్షంగా, ఒకవేళ నువ్వు కొన్నిసార్లు అధికారులను కలిసినా, నీ జీవితంలో ఒకవేళ కొన్ని కోర్టు కేసులు ఉండొచ్చు, నీ జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా, ఒకవేళ అట్ల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుండొచ్చు. ఈరోజు వాటి పక్షంగా కూడా, నీ విరోధుల పక్షంగా కూడా, నీ శత్రువుల పక్షంగా కూడా, నీకున్న సమస్యల పక్షం కూడా మన దేవుడే ఆయన యుద్ధము చేయబడి ఉన్నాడు. అట్టి కృప దేవుడు నీ జీవితంలో కూడా, నీ పరిస్థితిలో కూడా ఆయన యుద్ధము చేసి నీకు గొప్ప జయము అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధిలో నిజమే ప్రభువా, నీవే మా పక్షంగా యుద్ధం చేసే దేవుడు కనుక మేము యుద్ధం చేయని అవసరం లేదు. నీవు యుద్ధం చేయగలిగిన వాడు కనుక మా పక్షంగా అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో మా పక్షంగా నీవు ఉండి యుద్ధము చేసి మాకు జయము దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.